వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న పరిణామాలపై ఆ పార్టీ ఎమ్మెల్సీ అసంతృప్తిగా ఉన్నారా? ప్రభుత్వంపై పోరాటంలో ఆ ఎమ్మెల్సీకి సొంత పార్టీ నేతల నుంచి మద్దతు కరువవుతోందా? శాసన మండలిలో తన గళం వినిపించేందుకు సొంత పార్టీ నేతలు అడ్డుపడుతున్నారా? అధికార పక్షం ఆయన్ని కార్నర్ చేస్తుంటే సొంత పార్టీ నేతలు వారికి కోరస్ పాడుతున్నారా అంటే అవునని అంటున్నారు ఆ ఎమ్మెల్సీ. ఇంతకు ఫ్యాన్ పార్టీలో ఉక్కపోతకు గురవుతున్న ఎమ్మెల్సీ ఎవరు? ఆయనకు వచ్చిన ఇబ్బంది ఏంటి? లెట్స్ వాచ్. ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు వైసీపీ ఎమ్మెల్యేలు హాజరు కావడం లేదు. అయితే ఎమ్మెల్సీలు మాత్రం మండలి సమావేశాలకు హాజరవుతున్నారు. మండలిలో అధికార టీడీపీని ప్రజా సమస్యలపై నిలదీయాలని పార్టీ అధినేత జగన్ కూడా ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేశారు. ఇంతవరకు బాగానే ఉన్న వైసీపీ ఎమ్మెల్సీ మాధవరావుకి మాత్రం శాసన మండలిలో సొంత పార్టీ నేతల నుంచి మద్దతు దక్కడం లేదని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తాజాగా శాసన మండలిలో రాష్ట్రంలో పరిశ్రమలకు 99 పైసలకే భూ కేటాయింపులపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాధవరావు ప్రభుత్వాన్ని పరిశ్రమలకు భూ కేటాయింపులపై ప్రశ్నించారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ కూడా సమాధానమిచ్చారు. అయితే మంత్రి సమాధానంపై అసంతృప్తి వ్యక్తం చేసిన ఎమ్మెల్సీ తనకు మరింత సమయం కావాలని పట్టుపట్టారు. అందుకు మండలి చైర్మన్ నిరాకరించడంపై ఎమ్మెల్సీ మాధవరావు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు సభలో తనకు మాట్లాడేందుకు తగినంత సమయం ఇవ్వడం లేదని ఆయన చైర్మన్పై గుర్రుగా ఉన్నారట. ఇదిలా ఉంటే ప్రభుత్వాన్ని తాను ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తుంటే తనకు మిగిలిన ఎమ్మెల్సీల నుంచి మద్దతు రావడం లేదని ఆయన వాపోతున్నారట. ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన మనమే అధికార పార్టీకి మేలు చేసేలా వ్యవహరించడం ఏంటి అంటూ ఫైర్ అవుతున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఇది ఇలాగే కొనసాగే పద్ధతి అయితే తన పేరు మీద ప్రశ్నలు ఇవ్వొద్దని గట్టిగా చెబుతున్నారట ఎమ్మెల్సీ మాధవరావు. సొంత పార్టీ నుంచి మద్దతు లేకపోగా అధికార పార్టీ నేతల నుంచి సైతం ఆయనకు కౌంటర్లు వస్తున్నాయట. మీ వాళ్ళు అంతా సైలెంట్ గా ఉంటుంటే నువ్వొక్కడివే ఎందుకు సభలో హడావిడి చేస్తున్నావంటూ ప్రశ్నిస్తున్నారట. గత మండలి సమావేశాల సందర్భంగా కూడా సభలో తనకు మాట్లాడే అవకాశం సొంత పార్టీ నేతలు ఇవ్వలేదట. ఇదిలా ఉంటే ఎమ్మెల్సీ తూమాటి మాధవరావుకి బాపట్ల పార్లమెంటు పరిశీలకుడిగా బాధ్యతలు అప్పగించారు జగన్. పార్లమెంటు పరిధిలో పార్టీని బలోపేతం చేసేందుకు ఎమ్మెల్సీ మాధవ్ పనిచేసుకుంటూ పోతుంటే సొంత పార్టీ నేతలు ఆయనకు బ్రేకులు వేశారని ప్రచారం ఉంది. తూమటి దూకుడుపై ఒకరిద్దరు నేతలు పార్టీ పెద్దలకు ఫిర్యాదులు కూడా చేశారట. దీంతో పార్టీలో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో అధినేత జగన్ కి సైతం 3 నెలలుగా దూరంగా ఉన్నారట ఎమ్మెల్సీ తూమాటి. మాధవరావు 2005 టీడీపీతో రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. 2009లో రాష్ట్ర తెలుగు యువత ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. అయితే 2009 ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీలో చేరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయానికి కృషి చేశారు. ఆ తర్వాత వైసీపీ తీర్థం పుచ్చుకున్న మాధవ్ 2014 ఎన్నికల్లో కందుకూరు నియోజకవర్గం నుంచి వైసీపీ తరపున పోటీ చేయాలని భావించారు. కానీ టికెట్ దక్కలేదు. అయితే ఆ ఎన్నికల్లో విజయం సాధించిన పోతుల రామారావు టీడీపీ పార్టీలో చేరారు. దీంతో జగన్ మళ్లీ మాధవ్కు నియోజకవర్గ ఇన్ఛార్జి బాధ్యతలు అప్పగించారు. అయినా 2019 ఎన్నికల్లో సైతం టికెట్ దక్కలేదు. చివరకు వైసీపీ అధికారంలో ఉండగా 2021లో ప్రకాశం జిల్లా స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టారు జగన్. 2019లో వైసీపీ తరపున విజయం సాధించిన మహిదీర్ రెడ్డికి ఎమ్మెల్సీ మాధవరావుకి మధ్య విభేదాలు కొనసాగాయి. ఇక గత ఎన్నికల్లో వైసీపీ ఓటమి తర్వాత ప్రకాశం జిల్లాకు చెందిన వైసీపీ మాజీ మంత్రి ఒకరు ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. దీంతో ఎమ్మెల్సీ మాధవరావు కూడా వైసీపీకి రాజీనామా చేస్తారని ప్రచారం జరిగింది. అయినా ఆయన మాత్రం వైసీపీలోనే కొనసాగుతున్నారు. గత కొంతకాలంగా పార్టీలో జరుగుతున్న పరిణామాలపై ఎమ్మెల్సీ మాధవరావు అసంతృప్తిగా ఉన్నారనే ప్రచారం ఉంది. తనను పార్టీలో పొమ్మనకుండా పొగపెడుతున్నారా అనే సందేహాలు ఆయనలో వ్యక్తమవుతున్నాయట. తనకు పార్టీ మారే ఉద్దేశం లేదని, ఒకవేళ బయటకు పంపించాలని చూస్తే తనకు నష్టమేమీ లేదని సన్నిహితుల దగ్గర చెబుతున్నారని వైసీపీ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. దీంతో రానున్న రోజుల్లో ఆయన జగన్ కి జలకిస్తారా లేదంటే ఫ్యాన్ కిందే సేద తీరుతారో వేచి చూడాలి అంటున్నాయి పార్టీ వర్గాలు.